ఈరోజు మన ఇంట్లో షీర్ కుర్మా తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మమ్మీ చెప్తుంది అనమాట మనకి. నేను అందాజ మీద పోసుకున్న పాలు, నీళ్ళు కూడా అందాజ మీద పోసుకున్నా. మన మనసులను బట్టి అందాజ మీద చేస్తాను. నేనేం కొలతలు తీసుకోను. పాలు కాగబెడుతున్నా. పాలు కాగినాక కాలి బగోన్ ఉంటుంది కదా, ఇప్పుడన్నా కూర గిట్ట చేసుకుంటాం కదా, అది ఘాటు రాకుండా మనం నీళ్ళు పోసి వేడి చేయాలి. అవన్నీ వేడి చేసి మంచిగా కడిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. అప్పుడు ఏది చేసుకున్నా మనకి ఇరిగిపోదు, ఘాటు రాదు తింటుంటే. అంటే ఇంతకుముందుకు ఏదైనా మనం కారం వస్తువులు చేస్తే కనుక ఇప్పుడు స్వీట్ చేస్తే అది దీనికి కారం కాకుండా విరిగిపోదు అనమాట పాలు. అందుకోసమని ఈ ట్రిక్ ఉపయోగిస్తాను. ట్రిక్ ఉపయోగించిన కడిగి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇంత చేసుకోవాలి. ఇప్పుడు నేను అవన్నీ సేమియాలు అవన్నీ ఏంది కాసు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయి పెట్టుకున్నాక నెయ్యి వేసుకుంటాము. వేసుకున్న తర్వాత బాదం పప్పు వేసుకుంటాం అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనకి షీర్ కుర్మా కదా, అందుకోసమని చిన్న ముక్కలుగా చాలు. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమంది పెద్ద ముక్కలు వేసుకుంటారు, కొంతమంది సన్నగా తురిమి వేసుకుంటారు, కొంతమంది అలాగే వేసుకుంటారు. ఈ ముందు నెయ్యి లేంచి పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆ సేమియా ఉంటుంది కదా షీర్ కుర్మాకి కావాల్సింది, అది నెయ్యి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు జీడిపప్పు నెయ్యిలో వేగింది. దాని తర్వాత తీసేసినాక జీడిపప్పు వేసుకొని చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అన్నీ ఒకసారి వేసుకోవడం వల్ల ఒకటి తొందరగా వేడవుతుంది, ఒకటి తొందరగా అవ్వదన్నమాట. అందుకోసమని మనం ఒకటి వేయించుకున్న తర్వాత ఇంకొక నెయ్యిలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా నెయ్యిలో వేగినాయి. దాని తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు ఇప్పుడు జీడిపప్పు కూడా వేగింది, అది కూడా తీసేసుకోవాలి. దీని తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిస్తాయంట, అందుకని మనం తొందరగా తీసుకోవాలి. షీర్ కుర్మాకి కావాల్సిన సేమియా వేయించుకోవాలి. ఇంకా చిన్నది చూస్తున్నారు కదా, మనం ముందు ముక్కలు చేసుకోకున్నా సరే నెయ్యి లేంచేటప్పుడు కలుపుతాం కదా, అవే ముక్కల్లాగా ఇదైపోతుంది అన్నమాట. నెయ్యిలో వేగినాయి మమ్మీవి. ఇప్పుడు ఏమేస్తావు? మళ్ళీ పాలు పోస్తావా? సరే. మెల్లమెల్ల పోసుకోవాలి, ఎందుకంటే వేడి మీద పోస్తాం కదా, నీళ్ళు ఎగిరి మనకు కాలుతుంది.
మళ్ళీ పాలాలి సేమియా ఎంతసేపు టైం పడుతుంది? ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇది తొందరగా అయిపోతాయి కదా, ఎందుకంటే ముందు నెయ్యి వేయించినావు కదా, ఆ వేడికి పాలు వేడి అవుతున్న కొద్దీ ఇంకా తొందరగా అయిపోతుంది. అది కొంచెం ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. నేను ఏం కొలతలు తీసుకుంటలేను, అన్ని అందాల మీదనే. నాకు ఎంత పడుతుందో నాకు అందాజ నాకు తెలుసు. అంటే ఒకరు ఎక్కువ తీపి తింటారు, ఒకరు తక్కువ తింటారు, దాన్ని బట్టి వేసుకోవాలి. చప్పగా అయితే తినలేదు మా ఇంట్లో. ఇంక కొంచెం పాలు వేసుకోవాలన్నమాట మనం, ఎందుకంటే ఒకసారి వేస్తే చిక్కగా అయిపోతుంది. కొంతమందికి పలసగా ఇష్టం, కొంతమంది చిక్కగా ఇష్టం, కాబట్టి మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటాం. బాదం, ఇలాచి, కిస్మిస్ 3 వేయించి పెట్టుకున్నవి ఇప్పుడు ఇందులో కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్కి ఇలాచి వేసుకోవాలి. చాలా మంది కొబ్బరి కూడా వేసుకుంటారు ఇంట్లో, బాగుంటుంది. నూనె లేంచాలి కూడా సన్న ముక్కలు కోసి బాగుంటుంది అది. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఒకటేసారి వేస్తే చిక్కగా అయిపోతుంది కాబట్టి లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసినాక పాలు వేసుకోవాలి. చిక్కగా అయితే గట్టిగా అవుతుంది, ఇట్లా పోస్తే ఏమవుతుంది అంటే లూజ్ అవుతుంది. ఆ వేడికి పాలు కలిసిపోతాయి, లూజ్గా ఉంటుంది. ఓకే ఓకే డన్. దాని మీద ఇప్పుడు రుచి చూసే సమయం అన్నమాట. ఓ బాగుంది. చక్కెర కూడా అంత సరిపోయిందా? మొత్తం సరిపోయింది. ఓకే అయితే ఓకే అండి, మీకు కానీ షీర్ కుర్మా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.